అతని వయసు 25, ఆమె వయసు 32. కానీ ఆ ఇద్దరి ప్రేమకు వయసు అడ్డు రాలేదు. ఇద్దరికీ యాప్ ద్వారా ఆయన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ మొత్తలో భర్తను, ఇద్దరు పిల్లలను వదిలి మరీ ప్రియుడి కోసం నగరానికి చేరుకుంది ఆ యువతి. ఇది గమనించి వారిపై నిఘా పెట్టిన యువతి భర్త ప్రియుడితో కలిసి బైక్పై వెళుతుండగా ఇద్దరిని అడ్డగించాడు. దీంతో బైక్ అక్కడే వదిలి పరారయ్యారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గత నెల 5న పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాకు చెందిన గోపి కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు హాస్టల్లో ఉంటూ కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. ఓ యాప్లో గోపికి వరంగల్ జిల్లా బావోజిగూడెనికి చెందిన వివాహిత సుకన్యతో పరిచయం అయింది. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సుకన్య ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడం గమనించిన ఆమె భర్త జయరాజ్ పలుమార్లు మందలించాడు. దీంతో సుకన్య భర్తను, పిల్లలను వదిలి గోపి వద్దకు చేరుకుంది. వీరిపై నిఘా పెట్టిన జయరాజ్ సుకన్య, గోపి బైక్పై వెళుతుండగా మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద అడ్డగించారు. దీంతో వీరిద్దరూ బైక్ వదిలి పరారయ్యారు. జయరాజ్ బైక్ తీసుకుని పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బైక్ నెంబర్ ఆధారంగా గోపి తండ్రైన పేరయ్యకు సమాచారం ఇచ్చారు. నెలకు వస్తున్న ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. ఇద్దరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. అయితే వీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ వాట్సాప్లో ఫోటోలు అప్లోడ్ చేస్తారని పోలీసులు తెలిపారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామని, వీరి ఐడి నెంబర్స్ ట్రాక్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్పారు.